వెల్కమ్ టు ఆద్య టీవీ. మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రైతులు కూడా కనిపిస్తున్నారు. మరి ఎందుకు వచ్చారు ఇక్కడ ప్రజాభవన్కి, వాళ్ళు ఏం అర్జీ అర్పించుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనే. నమస్కారం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మాది అశ్వాకు. అయితే మేము బాల్కొండ కాన్స్టిట్యున్సీ మాది. అయితే నిజామాబాద్ డిస్టిక్ ఏరేట్ల మండల్. మేము రైతు రుణమాఫీ ప్రభుత్వం ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామట. దాని గురించి మేము ప్రజాభవన్కి వచ్చినాం ఇవాళ అప్లికేషన్ అర్జించడానికి. కాకపోతే రుణమాఫీ 2 లక్షల మీద పైన ఉంటే రాదు అంట చెప్తున్నారు. ఇక మేము నిరాశతోనే బయటకు వాపసు వెళ్తున్నాము. మరి అప్పుడేమో 2 లక్షల రుణమాఫీ అంట చెప్పిండ్రు. ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. మీకు ఒక్కరికే కాలేదా? మీ గ్రామంలో ఇంకా చాలా గ్రామంలో మినిమం ఒక 50% అయితే మెంబర్ ఉన్నారు రుణమాఫీ కానీ ఉండు. ఒక 50% మంది ఉన్నారు, తక్కువ లేరు. ఎక్కువ ఉంటారు కానీ తక్కువ ఉండరు. అంటే ఆ 50% కదా 2 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చు. మరి 2 లక్షల కంటే ఎక్కువ 50% 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నది. అలా గోలకు కాలేదు. అంటే తక్కువ వాళ్ళకి అయిందా? మరి తక్కువ వాళ్ళకి అయింది. తక్కువ వాళ్ళకి కూడా కొంతమందికి కొన్ని కారణాల వల్ల రాలేదు, కొంతమందికి వచ్చినాయి. అయితే చాలా మంది అయితే దీని గురించి నిరాశతోనే ఉన్నారు. ఈ 2 లక్షల రుణమాఫీ ఎంత ఉండని, మీకు అవసరం లేదు, 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నప్పుడు రుణమాఫీ 2 లక్షలు ఇవ్వండి అంతే. తప్పేమో ఇంకా మేము ఎక్కేం అడుగుతలేము. అంటే చెప్పిండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండా 2 లక్షలు అన్ని 10 లక్షలు ఉన్నా కానీ 2 లక్షలు అయితే మాఫీ చేస్తాను. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. మాకు 5 లక్షల 10 లక్షల ఏమున్నది మాకు అవసరం లేదు. మాకు 2 లక్షలు చేయరు మీరు మీ తరఫు నుంచి. ఆ మిగతాయి మాకు మేము కట్టుకుంటాం. అంతేగాని మేము 2 లక్షలు వరకు ఉంటేనే 2 లక్షల మీద ఉంటే మేము చెయ్యలేమంటే ఇది అందరికి సమన్యాయం అయితే కాదు. అయితే ఎట్లుందే మరి ఇప్పుడు రైతు భరోసా పైసలు పడుతున్నాయా? రైతు భరోసా కూడా ఇప్పటికి ఒక 2 సార్లు వల్లేదు. ఇప్పటికైతే 2 సార్లు వల్లేదు. మరేంది మరి ప్రభుత్వం మీద ముచ్చట ఏమున్నది? రైతులదంతా అంటే ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వం, రైతుల కోసం ఏర్పడిన ప్రభుత్వమే, రైతునే రాజుని చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటుండు కానీ ఇది మాటలకే పరిమితం అవుతుందని మాకైతే అనిపిస్తున్నది. కాకపోతే ఇప్పటి వరకు అయితే మరి కాకపోతే వచ్చే 2 లక్షల రుణమాఫీ కాకుండా మాకు అందరికీ 1 లక్ష ఇచ్చినా అందరు సంతోషపడేది. ఒక్కొక్క లక్ష ఇచ్చినా కానీ అందరు సంతోషపడేది. 2 లక్షల లక్ష ఉన్నా కానీ 50,000 కానీ అందరికి 1 లక్ష ఇచ్చి తర్వాత మీరు మీకు వీలైనప్పుడు ఇచ్చినా మరి దానికి ఒక అర్థం ఉంటుండే, అందరు ఒక హ్యాపీనెస్ ఉంటుండే. కానీ ఇచ్చిన వాళ్ళకి 1,80,000 1,90,000 ఇట్లా ఇచ్చి 2 లక్షలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇవ్వకపోతే అందరూ నిరాశగా అయితే ఉన్నారు. ఎక్కువ శాతము ఈ 2 లక్షలలో మొత్తం మార్కెట్లో ఈ 2 లక్షల బాకీలు 2 లక్షల వాళ్ళే మార్కెట్లో ఓటర్ల కానీ కానీ బజార్ మీదనే కానీ ఇల్లే నిలబడతారు. వీళ్ళు మొత్తం ప్రచారం ఎక్కువ శాతం 1 లక్ష వాళ్ళు కాదు ప్రచారం చేసేటోళ్ళు. వీళ్ళంతా 2 లక్షల వాళ్ళే బాగా ప్రచారం చేసేటోళ్ళు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏం కథ అన్నది పెద్ద రైతులు. అయితే ఖచ్చితంగా 2 లక్షల వరకు అందరికీ 2 లక్షల వరకు మీరు వేయుర్రి అంతే. ఇప్పుడు దాదాపుగా రైతులకు అందరికీ రుణమాఫీ అయింది. రాష్ట్రంలో 80% కూడా ఇక్కడ రైతులకు అందరికీ రుణమాఫీ చేసామని ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి 80% అంటే నేను చెప్తున్నా కదా, మా విలేజ్లో ఒక 50% ఉన్నారు ఇంకా రుణమాఫీ. 2 లక్షలు మొత్తం 2 లక్షల పైన వాళ్ళకి ఎవరికి కాలేరు. ఓకే రైట్. చెప్పు పెద్ద మనిషి, నీ పేరు ఏం పేరు? నా పేరు రాజారెడ్డి. చెప్పు రెడ్డి. అయితే 2 లక్షలు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, ఎలక్షన్ మూమెంట్లో 2 లక్షల వరకు లక్ష ఉన్న వాళ్ళు కూడా 2 లక్షలు తీసుకోండి, 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పి మాట చెప్పడం జరిగింది. చెప్పినవి చెయ్యలేడు ఇంతవరకు. అందరూ సంతోషపడి రుణమాఫీ 2 లక్షలు అవుతాయని చెప్పి మేము అందరం తిరిగి మేము ఎంబడించి తిరిగి ఒకరికొకరు చెప్పుకుంటూ మేము ఓట్లు వేయించినాము కాంగ్రెస్కు. ఓట్లు వేపిస్తే ఈరోజు మళ్ళీ ఇట్లా ప్రజాభవన్కి వస్తే కూడా ఈడ కూడా ఫలితం లేదు. ఎందుకు ప్రజాభవన్కి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయటగా వివరించి చెప్తున్నది మేడం చెప్తున్నది. నేను అడిగితే కటాఖండిగా చెప్పిండు కావని రుణమాఫీ 2 లక్షలు ఉన్న వారికి కావని చెప్పి కటాఖండిగా చెప్పింది. ఇప్పుడు మేము తీసుకోమని చెప్పి ఫైల్ వాపస్ తీసుకొస్తున్నాము. ఇంతవరకు అది వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇది అవసరమే లేదని చెప్తున్నారు. అయిపోయింది రుణమాఫీ కాదు, అయిపోయింది, ఇప్పుడు ఏం లేదని చెప్పి చెప్తున్నారు. ఎట్లనే ప్రభుత్వం ఇట్లా రైతుల ప్రభుత్వం అన్నది ఇది రైతులకి ఇంత గోస పెడితే దీన్ని ఎట్లా చూస్తారు రైతులంతా? రైతులు కరెక్ట్ చూడరు. ఇప్పుడు నిరాశ అయిపోతున్నారు. ఏదో కాలేదు. ఎద్దు ఏడ్చినా వ్యవసాయం బాగుండదట, రైతు ఏడ్చినా రాజ్యం బాగుండదట. అది ఇప్పుడు నడుతుంది
ఈ మన ప్రభుత్వం. ఈ రైతు భరోసా విషయం ఏంటి ఇక్కడ? రైతు భరోసా కూడా అందరికి రాలేవు. ఇప్పుడు ఇంకా రెండు సార్లు ఉన్నాయి వచ్చేటి. ఇప్పుడు ఈ టైంలో వేసేటి ఇంతవరకు వేయలే. మరి వేస్తాడా లేదా అది కూడా తెలియదు. ఓకే, మరి ఇక్కడ ఏమనుకుంటున్నారు ఈ గ్రామాలలో రైతులంతా ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. రైతులకు ఎలాంటి లోటుబాట్లు ఉండవు అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, పంటలు పెట్టే కాలం ఇది. ఖరీఫ్ అంటారు దీన్ని, ఖరీఫ్ పెట్టే కాలం. ఇప్పటికి మందు సంచులు కావచ్చు, పత్తి విత్తనాలు కావచ్చు, అంటే రైతులకు సంబంధించిన ఏ అయితే ధాన్యం వేయాలనుకుంటాడో పొలంలో అవన్నీ తెచ్చిపెట్టుకుంటాడు, మసాలా బ్యాగులు కూడా. మళ్ళీ దాంతోపాటు రైతు భరోసా కూడా కావాలని కోరుకుంటుంటాడు. మరి ఇప్పుడు ఏమనుకుంటారు, ఇంకా ఇక్కడ స్థానిక సమస్యల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేకపోయింది. దీన్ని ఎట్లా చూస్తారు? సర్వసాధారణంగా ఈ రకంగా చేస్తే సర్పంచులు మాత్రము కాంగ్రెస్ మాత్రం గెలవది. దండుగా ఇప్పుడు గెలుచుడే గెలది. తక్కువ నువ్వు ఎవరేజ్ ఎన్ని రకాల, మేము కూడా కాంగ్రెస్ వాళ్ళమే. కాకపోతే చేసే పనులు ఇట్లా ఈ రకంగా చేస్తున్నారు. చేసిన హామీలు నెరవేర్చలేరు. అవి నెరవేరితే అతనికి ఇంకా మంచిగా ఇది ఉంటుండే. చేసిన హామీలు నెరవేరక ప్రభుత్వం మాత్రము, సర్పంచులు మాత్రము కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలు అవన్నీ ఏం గెలరు, తక్కువ గెలుస్తారు. ఓకే, రైట్. చెప్పే, నీ పేరు ఏం పేరు? నా పేరు నర్సరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు నర్సరెడ్డి? మా ఆయన నిర్మల్ డిస్టిక్ అయింది. ఏగా రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ అనగానే పబ్లిక్ అంతా మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుందాం, మనకు 2 లక్షలు రుణమాఫీ అవుతుంది. వ్యవసాయం చేసే రైతు ఇక్కడ 18 ఎమ్మెల్యేలు వచ్చింది హైదరాబాద్. 18 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వచ్చింది. కానీ పల్లెల పొన్న మంచిగా వేసింది. పల్లెల పొన్న కాంగ్రెస్ గుద్దింది. ఉచితంగా బస్సు 2 లక్షల రుణమాఫీ అని మోసపోయితే ఇప్పుడు అయినోడికి ₹1,00,000, 70,000, 80,000, ₹1,00,000 అయినాయి. అయినోళ్ళకి అయినాయి, కానులకు మరి 2 లక్షలు తక్కువనే అనుకో. 2 లక్షలు ఉన్నాయనుకో కాలే. కడితే అవుతాయంటే కట్టినాం. ఒక బ్యాంకులో 2 లక్షలు ఉంటే కట్టి, ఒక బ్యాంకులో 1,90,000 ఉన్నాయి కాలే. మొన్న నెలవైంది సార్ అప్లై చేసిన తీసుకున్నారు. వీళ్ళని తీసుకోరు, వీళ్ళని తోలకాసిన. వీళ్ళని తీసుకోరు, నేనే వీళ్ళని తోలకాసిన. మా బావ వీళ్ళని తోలకొస్తే ఇది తీసుకోము, ఇక అయిపోయింది టైం అంటున్నారు. మరి నాది ఆన్లైన్లో కొట్టిపించిన, ఆన్లైన్లో అయింది. వాళ్ళు బయట సిట్టి ఇస్తారు కదా, ఆన్లైన్లో సిట్టి వస్తే సిట్టి ఆన్లైన్లో సార్తో కొట్టిపించిన. రేవంత్ రెడ్డి తట్టు ఇది 6 గ్యారెంటీల ముచ్చట ఏంది? గ్రామాలలో ఎట్లా ఉన్నది మరి పరిస్థితి? ఇప్పుడు 500 గ్యాస్ అని చెప్పి మరి అదే 950 నడుస్తున్నది. పరిస్థితి ఏమి, ఒక కరెంటు 200కు యూనిట్ మాపినది. నాకు ఇప్పుడు సంవత్సరం మీద 3 నెలల మాపి నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు దానికి మీటర్ ఉన్నది. 200 యూనిట్లు లోపే. అంటే మనం చెప్తున్నాం, ఇంకా మందిది మనకు తెలియదు. నేను అంటే అట్లా ఉన్నది చెప్తున్నా. కానీ కరెంటు ఒకటి మనం కాల్చిన తీరు ఉంటుంది. కరెంటు అంటే మనం కాల్చిన తీరు ఉంటుంది. కానీ కాకపోతే బాగా మోసం అయిపోతున్నాయి. కాంగ్రెస్ రాదు, ఇక రాదు. ఇప్పుడు స్థానిక సమస్యలు పబ్లిక్ పరిష్కారం చేస్తేనే కదా, పబ్లిక్ న్యాయం చేస్తే. రైతుతోని ఇది రాజకీయం, రైతు దలుచుకుంటే రాజకీయం పోతుంది. ఇది రైతుల ప్రభుత్వమే అని చెప్పేసి రైతు పల్లెటూరు వ్యవసాయం చేసే రైతు దలుచుకుంటేనే వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రాడు. ఇప్పుడు ఎంపీటీసీలో రాడు, ఏది రాడు. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేసిండా కంపల్సరీ వస్తాడు. 10 ఏళ్ళు మా గవర్నమెంట్ ఉంటుంది రాష్ట్రంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి చెయ్యకపోతే మా పబ్లిక్ బాగా ఒక 50,000, 70,000, 80,000, ₹1,00,000 అయినాయి. అయినోళ్ళు సంబరపడుతున్నారు. అప్పుడు కేసీఆర్ చేసిండు, ఇప్పుడు ఈయన చేసిండు. సంబరపడుతున్నాడు. కానుళ్ళము బాధపడుతున్నాం. 2 లక్షలు ఉన్నాయి కాకపోయా, 1,90,000 ఉన్నాయి కాకపోయా అని బాధపడుతున్నాం. 6 గ్యారెంటీలు అన్నాడు నర్సారెడ్డి. 6 గ్యారెంటీల పథకాలు కూడా ఏందాక ఇప్పుడు మీ ఇంట్లోని కోడలు ఉన్నది, కోడలికి 2,500, అమ్మకు 4,000 పెన్షన్ అన్నాడు. 2,000 మా వాళ్ళకి 2,000. నేసుగా పింఛం అప్లై చేసిన. మా వాళ్ళు బీడీలు చేస్తారు, బీడీల పింఛం 2,000 వస్తుంది. మా కోడలికి వచ్చినడే కొట్టేసిండు. అది రాక ఆధార్ కార్డు తప్పు ఉంటే గంగల అది. కానీ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేసుగా పింఛన్కి పెట్టినా వస్తుంది. మొన్న వేసింది, ఈడ అప్లై చేసినా మొన్న ఎన్నికల పోయింది. సెక్రటరీ మేడం రాసింది, అది వస్తుంది. ఇక సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయంట. ఊళ్ళో కొంచెం బాగా ముందట పోడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందట పోదు. ఈ మనం కాంగ్రెస్ తెచ్చుకుందాం, 10 ఏళ్ళ కాలం అప్పుడు ఉండే కాంగ్రెస్ తెచ్చుకుందామని
ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక ఏంది 2 లక్షల రుణమాఫీ అని రైతు వ్యవసాయం చేసే రైతు మోసపోయిండు. ఉచితంగా బస్సు అంటే బస్సు పెట్టిండే, ఇప్పుడు గంగల పోయింది. ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ ఆడికి 60-70 వేలు ఉన్నోడికి కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు. ఇప్పుడు మాకు కాకపోయాని మాకు బాధ, పెద్ద రైతులు అంతా 2 లక్షల బాధ. కడి చెబుతుంది అన్నాడు ఒక మాట రేవంత్ రెడ్డి, రుణమాఫీ 2 బ్యాంకులలో ఉంటే ఒక బ్యాంకులో కట్టుకోవాలా, 1,90,000 2 లక్షలు ఉంటే మాఫీ అవుతా అని చెప్పిండు. అట్లా కట్టి నుక్సాను. ఇప్పుడు నేను ఒక బ్యాంకులో 2 లక్షలు కట్టిన, ఒక బ్యాంకులో 1,90,000 ఇచ్చిన. అట్లా నుక్సాను అయినా, అట్టికి ఇది అయిపోయినాం. ఇదే ప్రపంచము. ఎందుకంటే ఎంపీటీసులు సర్పంచులు ఉచితంగా 2 లక్షలు కూడా మాఫీ చేసిండు. రైతు తలుచుకుంటే కలాస్ గుడ్డి ఎత్తాడు. మరి ఇప్పుడు సర్పంచులు వాళ్ళు గుడ్డిగా గెలుస్తారు, కానీ ఇప్పుడు వెయ్యక బాగా కొంచెం కనితం ఉన్నది పబ్లిక్. చూస్తున్నారు కదా, నిజామాబాద్ రైతుల మాటలు మనం విన్నాం కదా, ఎంత చక్కగా చెప్పారంటే ఇక్కడ వాళ్ళు ప్రజాభవన్ నడుస్తుంది, ప్రజాభవన్లో ప్రజాభవన్ నిర్వహిస్తున్నారు అని చెప్పేసి, అంటే ముఖ్యమంత్రి చెప్పిన మాటలు విని, అంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాడు రైతులకు. ఆ బ్యాంకులో ఎంత అప్పు ఉన్నా, ఎన్ని లక్షల అప్పు ఉన్నా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తుందని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టడంతో, ముఖ్యమంత్రి పదే చెప్పడంతో మేము రైతులమంతా ఓటేసినాం, రైతులతోనే రాజ్యం వచ్చింది, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అయిండు అని చెప్పేసి రైతులు స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది అంటే, ఇక్కడ ఎద్దు ఏడుస్తే వ్యవసాయం బాగుపడది అని రైతులు చెప్తున్నారు. అంటే రైతు ఏడుస్తే రాజ్యమే బాగుపడదు. అంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని నేర్పిస్తున్నాడు. అంటే మాకు మినిమం 50-60 వేలు ఉన్న వాళ్ళకి మాఫీ కావచ్చు, మా గ్రామంలో 50% రైతులకు మాఫీ కాలేదు. అంటే ఉండేది ఎంతమంది, ఒక గ్రామంలో 500 మంది లేదా 1000 మంది ఉంటారు, పెద్ద గ్రామం అయితే, లేదంటే 1500 మంది ఉంటారు. అంటే అందులో భూమి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. చిన్నకారు రైతులను వదిలిపెడితే కొంచెం భూమి 10 నుంచి ఒక 50, 30, 20 ఎకరాలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే అవి ఆ గ్రామాలలో చాలా తక్కువ కుటుంబాలు, అంటే ఇవన్నీ రెడ్డి కుటుంబాలే. ఇప్పుడు పెద్ద రైతు కుటుంబాలు ఇల్లు, అంటే ఇంచుమించు వీళ్ళకి ప్రతి బ్యాంకులలో ఎంతో అంత అప్పు చేసి వ్యవసాయం చేస్తుంటారు వీళ్ళు. అంటే మందులకు కావచ్చు, లేకుంటే సంథింగ్ కూలి వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కానీ వీళ్ళైతే అప్పు చేసిన దాకా తప్పది. అంటే ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఆ బురద దీన్ని బురద అక్కి రైతులు వాళ్ళు మనకు దేశానికి అన్నం పెట్టే రైతులు. అలాంటి పాపము మాది జుడుతుంది ప్రభుత్వంకి అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. 2 లక్షల రుణమాఫీ చేస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయలేడు, మళ్ళీ కేసీఆర్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి ఆ రైతులు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. సో మేము కాంగ్రెస్ పార్టీకి కాలు గజ కట్టుకొని తిరిగి మేము ఓటు వేయించినాం. ఎందుకంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తున్నారు కాబట్టి, ఇందిరమ్మ గతంలో చేసింది ఇప్పుడు కూడా అట్లనే చేస్తాడు రేవంత్ రెడ్డి అనే ఒక ఆలోచనతోటి మేము ఇందిరమ్మ రాజ్యమే రావాలని చెప్పేసి మేమందరం ఏ పార్టీలో ఉన్నప్పటికైనా కానీ ఒకసారి అవకాశం ఇద్దాం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతులందరూ బాగుపడతారు, కరెక్ట్ రైతు భరోసా పైసలు పడతాయి, మళ్ళీ అంటే రుణమాఫీ అవుతుంది, 6 గ్యారెంటీలు అన్నారు, ఇవన్నీ అమలు అవుతాయి అని చెప్పేసి చేసినాం. కానీ ఇక్కడ 18 నెలల పాలన కొనసాగుతుంది, కానీ రైతులకు మాత్రము ఏమి ఇస్తలేడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక రైతుకు ఒకటే ఉంటుంది, ఇక ఉడితారు తప్ప ఇంకోటి ఉండదు. అంటే ఇక సరైన టైంలో వాళ్ళకి పెట్టుబడి ఉండదు, మళ్ళీ పంటలు వండకపోతే ఓ బాధ, అంటే సావుకారు దగ్గర తెచ్చిన అప్పులు ఉంటాయి, మళ్ళీ బ్యాంకులలో తీసుకొచ్చిన అప్పులు ఉంటాయి, పెద్ద రైతుల దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, చిన్న రైతులకు ఇస్తామంటే రకరకాల నానా అవస్థలు పడతారు. ఇప్పటికీ పంటలు స్టార్ట్ అయినాయి జిల్లాలల్లో, గ్రామాలల్లో ఖరీఫ్ పంటలు మాత్రం వేయడం అనేది జరిగింది. గత ప్రభుత్వంలో ఈ టైంలో ఆల్రెడీ రైతుల చేతికి డబ్బులు వచ్చేది, డబ్బులు వస్తే వాళ్ళు మసాలా బ్యాగులో విత్తనాలు సంథింగ్ అన్నీ, అంటే వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేసి పెట్టుకునేవాడిది. ఇప్పటి వరకు మా చేతిలో రూపాయి లేదు నాయన అని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చెప్పడం అనేది జరిగింది. రైతు సంక్షేమం కోరుకొని ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు మాత్రము ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం లేదు కొన్ని గ్రామాలలో అని చెప్పేసి కూడా రైతులు మనతో చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.